రోజుకు ఒక పేపర్లు వేస్తాను కూడా ఒకే రోజు అన్ని పేపర్లు వేస్తే జనం చూడరు కాబట్టి తెలివిగా చేస్తుంది బీజేపీ. లేకపోతే వ్యూహకర్తలు హ్యాండ్సప్ జారిన జాకీలు అంటూ విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు, 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు, సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్ నిర్వేదం, సర్వేలు స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లు ఇచ్చారు, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ధనవంతులకే సీట్లు, క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించిన పట్టించుకున్నప్పుడు మేమెందుకు, తమ ప్రయత్నాలు ఎంత వృధా అయ్యాయని ఆక్రోశం. రాబిన్ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు, పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం అంటూ ఒక వార్తని వార్చి వడ్డించారు. ఏంటి అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం, కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేయలేకపోతుంది అనుకుంటే అందుకని సాక్షి నుంచి కన్ఫ్యూజ్ చేసేటటువంటి స్టోరీ. అయ్యో రాబిన్ శర్మ వదిలేశాడు, ఇక వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళు చేసింది వీళ్ళకి చెప్తారా పోనీ అంటే వీళ్ళ ఊహాజనితంగా ఒక స్టోరీ రాసేసి వాళ్ళ పేరు మీద అల్లేశారనమాట. లేకపోతే అభిమానం ఆకాశం అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమితాదరణ, కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు, జిల్లాలు దాటి ఎండావాన లెక్క చేయకుండా ప్రయాణం, పగలు రాత్రి తేడా లేకుండా వేచి చూస్తున్న అవ్వాతాతలు, చిందులు వేస్తూ పరుస్తున్న యువత, వేలాది బైకులతో భారీ ర్యాలీలు, గజమాలల పరిమాణం దాటి క్రేన్లు వాడాల్సిన పరిస్థితి, టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణాసంచాలతో అఖండ స్వాగతాలు, మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో అడుగడుగున అప్రూప దృశ్యాలు. ఎవరన్నా ఒక సామాన్యుడు గజమాల వేస్తాడా? అది వేసేది పార్టీ వాళ్ళే. దానికి అదేదో జనమందరూ ఎగబడిపోయి వేసేస్తున్నారట. పూలు తీసుకొచ్చి సామాన్యుడు ఎవడన్నా వేస్తాడా? వాళ్ళ ఇంట్లో పూలు కొనుక్కోవడానికే ఎందుకులే అనుకుంటారు. అట్లాంటిది వేస్తారా? కానీ అయ్యో జనం అందరూ పూలు తెచ్చి పోసేస్తున్నారు అంటే అరే పక్కన ఇంటోడు 10,000 రూపాయలు అప్పెత్తే కూడా పట్టించుకున్నటువంటి రోజుల్లో ఉన్నారు. మళ్ళీ ఆడిని అట్టది ఏడిపించాలనేటువంటి రూట్లో ఉన్న రోజుల్లో పూలు తీసుకొచ్చేసి ఏం చేశారని 10,000 ఇచ్చారు, లేకపోతే ఒక 50,000 ఏడాదికి ఇచ్చారనుకుందాం. దానికే వచ్చేసి అయ్యో నువ్వు లేకపోతే దేశం అయిపోతుంది, మా బతుకులు ఏమైపోతాయని చెప్పేసి పూలు పట్టుకొచ్చి పోస్తారా? పేదలు పోస్తారా? ఇదంతా